Hello guys, in this video I will explain about data transmission in shift registers. Here register means it is a sequential circuit which is used to store the binary data. అంటే బైనరీ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసే సీక్వెన్షియల్ సర్క్యూట్ని రిజిస్టర్ అంటారు. సీక్వెన్షియల్ సర్క్యూట్ అన్నాం కాబట్టి కంపల్సరీ మనం దీనిలో యూజ్ చేసేటువంటి కాంపోనెంట్స్ మెమరీ ఎలిమెంట్స్ ఉండాలి. ఓకే, మెమరీ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్లిప్ ఫ్లాప్ ఇస్ ద బెస్ట్ మెమరీ ఎలిమెంట్. ఎందుకు అంటే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక బిట్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింగిల్ బిట్ మెమరీ స్టోరేజ్ డివైస్. ఓకే, స్టోరేజ్ ఎలిమెంట్. సో సింగిల్ బిట్ ని మాత్రమే స్టోర్ చేయగలదు, ఒక ఏదర్ 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు. కాబట్టి ఈ మెమరీ ఎలిమెంట్ కి ఎగ్జాంపుల్ ఫ్లిప్ ఫ్లాప్. ఫ్లిప్ ఫ్లాప్ లో మనం ఓన్లీ సింగిల్ బిట్ ని మనం సేవ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రిజిస్టర్ లో మనకి ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఉండాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది రిజిస్టర్. ఇప్పుడు నేను ఇక్కడ 4 బిట్ రిజిస్టర్ తీసుకున్నాను అనుకోండి. 4 బిట్ రిజిస్టర్ అంటే మీనింగ్ ఏంటి? ఈ రిజిస్టర్ లో స్టోర్ చేయాల్సినటువంటి డేటాలో మనకి 4 బిట్స్ అనేది మాత్రమే ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ 1011 తీసుకున్నాను ఎగ్జాంపుల్. ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి? 4 బిట్స్ ఉన్నాయి. కాబట్టి నా బైనరీ డేటా యొక్క బిట్స్ వచ్చేసి టోటల్ 4 మాత్రమే ఉండాలి. సో ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ బిట్ ని స్టోర్ చేయడానికి ఒక ఫ్లిప్ ఫ్లాప్ కావాలి. కాబట్టి హౌ మెనీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ రిక్వైర్డ్? టోటల్లీ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ లో నేను ఒక 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాను. మరి ఏ టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ ని యూజ్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే డేటా ట్రాన్స్మిషన్ అంటున్నారు. అంటే డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఫ్లిప్ ఫ్లాప్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే డేటా ఫ్లిప్ ఫ్లాప్. అంటే డేటా ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి? డి ఫ్లిప్ ఫ్లాప్ అని అర్థం. ఓకే, అంటే డి ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇన్పుట్ లో ఏది ఇస్తే అదే మనకి అవుట్పుట్ లో వస్తుంది. ఎందుకు అంటే అకార్డింగ్ టు ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇట్ ఈస్ క్యూ ఆఫ్ టీ ప్లస్ 1 ఈక్వల్ టు డి. ఓకే, సో నెక్స్ట్ స్టేట్ లో మనకి డిలో ఏది ఉంటే అదే వస్తుంది. కాబట్టి డేటా ట్రాన్స్మిషన్ పర్పస్ కోసం యూజ్ చేసేటువంటి ఫ్లిప్ ఫ్లాప్ డి ఫ్లిప్ ఫ్లాప్. దట్స్ వై ఐ హ్యావ్ చోజన్ ది డి ఫ్లిప్ ఫ్లాప్స్ ఆఫ్ 4 నంబర్స్. నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్స్ అన్నారు. షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఏంటి? రిజిస్టర్ అంటే డేటాని స్టోర్ చేస్తాము. షిఫ్ట్ రిజిస్టర్ అంటే అర్థం ఏంటి? ఈ స్టోర్ చేసినటువంటి డేటాని షిఫ్ట్ చేసుకోవచ్చు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి. అంటే ఈ ప్లేస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఉంది, ఇక్కడ ఒక ఫ్లిప్ ఫ్లాప్, అలా మొత్తం 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. అంటే బిట్వీన్ ఫ్లిప్ ఫ్లాప్స్ అయినా మనం డేటాను షిఫ్ట్ చేసుకోవచ్చు, లేదా అవుట్ సైడ్ ది ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా మనం డేటాని షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ మధ్యలో మనం షిఫ్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? కంపల్సరీ వీ హ్యావ్ టు ఇంటర్ కనెక్ట్ ఆల్ ది ఫ్లిప్ ఫ్లాప్స్. అంటే ఆ రిలేషన్ ఉంటేనే మనం ఈ యొక్క ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ నుండి సెకండ్ దానికి మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము, అంటే డేటాను ట్రాన్స్మిట్ చేయగలుగుతాము. అలాగే సెకండ్ దాని నుండి థర్డ్ దాని నుండి ఫోర్త్కి రావాలి. ఓకే, సో అందుకని ఇక్కడ నేను అన్ని షార్ట్ చేశాను. ఫస్ట్ దాని యొక్క అవుట్పుట్ ని సెకండ్ దానికి ఇన్పుట్ గా, సెకండ్ అవుట్పుట్ థర్డ్ ఇన్పుట్, థర్డ్ అవుట్పుట్ ఫోర్త్ ఇన్పుట్ గా ఇచ్చాను. నెక్స్ట్ క్లాక్ పల్స్ ఉండాలి కదా ఫ్లిప్ ఫ్లాప్ అంటే కంపల్సరీ. సో క్లాక్ పల్స్ అన్నిటికీ కూడా కామన్ గా ఇచ్చాను కాబట్టి దిస్ ఈస్ సెట్ టు బి సింక్రోనస్ క్లాక్ పల్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ షిఫ్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ రిజిస్టర్స్ లో మనం డేటాని షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అంటే షిఫ్ట్ చేయాలి అంటే కంపల్సరీ లింక్ ఇచ్చినంత మాత్రాన్ని అవ్వదు కదా. సో ఇక్కడ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షిఫ్టింగ్ ఆపరేషన్స్. ఓకే, సో ద బేసిక్ షిఫ్టింగ్ ఆపరేషన్స్ ఆర్ రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్, left shifting operation, rotate or also circular right shift operation, rotate or circular left shift operation and bidirectional shift operation. సో ఈ షిఫ్టింగ్ ఆపరేషన్స్ బట్టి మన యొక్క డేటా అనేది ఒక ఫ్లిప్ ఫ్లాప్ నుండి ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్ కి, అంటే ఇన్సైడ్ ది రిజిస్టర్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, లేదా అవుట్ సైడ్ ది రిజిస్టర్ కూడా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. ఓకే, ఇప్పుడు దీనిలో మనకి రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. ఇక్కడ నేను క్యూఏ, క్యూబి, క్యూసి, క్యూడి రాశాను. ఎందుకంటే అవుట్పుట్ నుండే కదా నెక్స్ట్ దానికి పాస్ అవుతుంది. కాబట్టి క్యూఏ, క్యూబి, క్యూసి అవుట్పుట్స్ అలా ప్రతి దానికి కూడా ఇవి బ్లాక్ డయాగ్రామ్స్. అంటే రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్ జరిగేటప్పుడు లెఫ్ట్ టు రైట్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఆరోస్ ని టువర్డ్స్ రైట్ సైడ్ తీసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ లో స్టోర్ డేటా 1 ఉంది, సెకండ్ ది 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది అనుకుందాం. 0 క్లాక్ పల్స్ అప్పుడు ఇక్కడ 1 0 1 1 స్టోర్ అయింది అనుకుంటున్నాను. అంటే 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే అండి, అంటే స్టోర్ అయిందంటే అదే అవుట్పుట్ లో మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేశాను.
ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ ఉండాలి కదా కంపల్సరీ, ఈ స్టోర్ అయింది ఇక్కడికి వచ్చేసింది, ఇంక ఇక్కడ ఏం లేదు నెక్స్ట్, కాబట్టి ఇప్పుడు అంతా దీని వాల్యూ 0 అనమాట. కాబట్టి ఎప్పుడైతే క్లాక్ పల్స్ ఇచ్చానో ఇప్పుడు 0 వచ్చేసి నెక్స్ట్ స్టేట్ వాల్యూ కింద వచ్చేసింది. నెక్స్ట్ డీబీకి ఇన్పుట్ ఏమవుతుంది, దీని యొక్క ముందుది అవుట్పుట్ దీనికి ఇన్పుట్ గా కనెక్ట్ అయింది కాబట్టి 1 అనేది ఇన్పుట్ అవుతుంది. క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు నెక్స్ట్ స్టేట్ వచ్చేసి 1 అవుతుంది. అలాగే డీసీకి ఇన్పుట్ దీని ముందు అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఇన్పుట్ అవుతుంది అంటే 0. క్లాక్ పల్స్ ఇవ్వటంతోనే నెక్స్ట్ స్టేట్ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. నెక్స్ట్ అలాగే డీడీకి ఇన్పుట్ వచ్చేసి ఈ1 అవుతుంది. క్లాక్ పల్స్ ఇవ్వటంతో ఈ1 అనేది నెక్స్ట్ స్టేట్ వాల్యూ కింద అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది మనకి వాల్యూస్ అనేవి మళ్ళీ క్యూఏ క్యూబీ క్యూసీ క్యూడి అనేవి చేంజ్ అయినాయి చూడండి. 0 1 0 1 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ టేబుల్ ప్రకారం చూసామనుకోండి ఏమవుతుంది, ఈ క్యూఏలో ఏదైతే ఉందో అది ఇక్కడికి షిఫ్ట్ అయింది 1. ఇక్కడికి ఏమైంది, ఇది 0 అనేది ఇక్కడికి వచ్చేసింది. అలాగే ఈ1 అనేది ఇక్కడికి వచ్చేసింది. వాట్ అబౌట్ దిస్ 1, ఈ 1 అనేది ఏమైతుంది బయటికి వెళ్ళిపోయింది అంటే 1 వచ్చేసింది ఇక్కడ మనకి. అంటే ఇప్పుడు క్యూఏలో చూడండి, క్యూఏలో ఏముంటుంది ఇక్కడ ఎంటీ అయిపోతుంది. యాక్చువల్గా అకార్డింగ్ టు టాబ్యులర్ ఫార్మాట్ లో తీసుకుంటే ఇక్కడ షిఫ్టింగ్ అయినప్పుడు ఇక్కడ ఏమి ఉండదు కదా, కాబట్టి ఇది 0 ఫిల్ అయింది. అందుకని ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, 1 వచ్చింది. ఓకే క్లియర్. ఇప్పుడు ఏమవుతుంది రైట్ షిఫ్టింగ్ లో ఇది ఇంకా షిఫ్ట్ అవడానికి లేదు ప్లేస్, కాబట్టి ఇది బయటకు వెళ్ళిపోతుంది, డిస్కార్డ్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేస్తాను, సేమ్ ప్రొసీజర్ రిపీట్ అవుతుంది. అంటే ట్యాబ్లెట్ ఫార్మాట్ లో ఈజీగా రాసేయచ్చు. ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంటీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 0తో ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇది బయటకి డిస్కార్డ్ అయిపోతుంది. అలాగే థర్డ్ క్లాక్ పల్స్ సేమ్ అలాగే సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది. 0, this is 0, this is 1, next 0 will be discarded, next here it is empty, so that filled with the 0, same the continue. Okay now, so it continues the same. Next, so that this is nothing but right shifting operation. ఇప్పుడు ఏమైంది మనకి ఇనిషియల్ గా 1011 ఉంది ఇక్కడ, కానీ క్లాక్ పల్స్ అప్లై చేసిన తర్వాత షిఫ్టింగ్ ఆపరేషన్ వలన మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది చేంజ్ అయింది. అంటే 0101 వచ్చింది. మరలా ఇంకో క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది 0010, అంటే ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే టెంపరరీ మెమరీ స్టోరేజ్ డివైస్ అంటారు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరరీ మెమరీ స్టోరేజ్ డివైస్. విచ్ వన్, షిఫ్ట్ రిజిస్టర్. ఓకే, షిఫ్ట్ రిజిస్టర్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరరీ మెమరీ స్టోరేజ్ డివైస్ అంటారు. అదే మీకు కౌంటర్స్ తీసుకున్నాం అనుకోండి, కౌంటర్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే యూజువల్గా అంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లో 2 టైప్స్ ఆఫ్ మెమరీ డివైజెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి రిజిస్టర్, సెకండ్ వచ్చేసి కౌంటర్. ఓకే అండి, సెకండ్ది దిస్ ఇస్ ఫస్ట్ వన్ ఈజ్ రిజిస్టర్, సెకండ్ వన్ ఈజ్ కౌంటర్. ఓకే, కౌంటర్లో ఏమవుతుంది అంటే ప్రీ డిఫైన్డ్ నెంబర్స్ అనేవి ఉంటాయి, ఆ నెంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది, ఇంకా మనం చేంజ్ చేయడానికి ఉండదు. ఓకే, కాబట్టి కౌంటర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ మెమరీ స్టోరేజ్ డివైస్ అనొచ్చు. అదే రిజిస్టర్ అయితే యూజింగ్ షిఫ్టింగ్ ఆపరేషన్స్ ఇట్ షుడ్ బి వర్కింగ్ యాజ్ ఎ టెంపరరీ మెమరీ స్టోరేజ్ డివైస్. ఓకే, సో దట్ this is the difference between the register and counter. Okay, next right shifting operation యూస్ చేసి డేటా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది చూసాము. నౌ లెట్ us see the లెఫ్ట్ షిఫ్టింగ్ ఆపరేషన్. ఈ1 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, అలాగే ఈ1 ఇక్కడికి వస్తుంది, ఈ0 ఇక్కడికి వస్తుంది, ఈ1 అనేది బయటకి డిస్కార్డ్ అయిపోతుంది. నెక్స్ట్ మరి ఇక్కడ ఎంటీ అవుతుంది కదా, కాబట్టి దిస్ ఇస్ ఫిల్డ్ విత్ 0. సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ. ఇక్కడ 0 ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ1 ఇక్కడికి వచ్చేస్తుంది, దిస్ వన్ గోస్ టు హియర్, నెక్స్ట్ దిస్ 0 విల్ బి డిస్కార్డెడ్, నెక్స్ట్ ఎంటీ ప్లేస్ ఫిల్డ్ విత్ 0. సేమ్ అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్. దీనిలో కూడా చూడండి సేమ్ అట్లా 1011 కాస్త 0110 కింద కన్వర్ట్ అయింది, అలాగే నెక్స్ట్ 1100 అయింది, అంటే మళ్ళీ డేటా అనేది చేంజ్ అయింది అనమాట అవుట్పుట్. కాబట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ టెంపరరీ మెమరీ స్టోరేజ్ డివైస్. ఓకే, నెక్స్ట్ వన్ అలాగే రొటేట్, ఇక్కడ సర్క్యులర్, రొటేట్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్క్యులర్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్. ఇక్కడ ఏమవుతుంది అంటే రొటేట్ రైట్ లో ఏమవుతుంది, రైట్ లో అయితేనేమో లాస్ట్ ది డిస్కార్డ్ అయిపోతుంది మనకి కదండి, అది ఇక్కడ రొటేట్ రైట్ లో ఏమవుతుంది అకార్డింగ్ టు ది బ్లాక్ డయాగ్రామ్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈజీగా కనెక్షన్ కూడా ఇచ్చాను, ఎలా ఉంటుంది అనేది. ఈ లాస్ట్ లో డిస్కార్డ్ అవ్వకుండా
అది వచ్చేసి మరలా ఎక్కడైతే ఎంటీ ప్లేస్ ఉంటుందో లెఫ్ట్ మోస్ట్ అక్కడ ప్లేస్ చేసుకుంటుంది. ఓకే, అంటే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. రొటేట్ రైట్ అన్నాను కాబట్టి రైట్ షిఫ్టింగ్ కదా. E1 ఎక్కడికి రావాలి, E0 ఇక్కడికి రావాలి, E1 ఎక్కడికి రావాలి. ఈ లాస్ట్ వన్ యాక్చువల్లీ డిస్కార్డ్ అయిపోవాలి, కానీ ఇది వచ్చేసి ఎక్కడ ప్లేస్ అవుతుంది అంటే ఇక్కడ ఎంటీ ప్లేస్లో ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దిస్ ఇస్ 0. నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ 1. నెక్స్ట్ దిస్ వన్ కమ్ హియర్. నెక్స్ట్ here this one is placed in the leftmost position. This is 1. This is 1. Okay, next అలాగే సేమ్ మరలా ఇప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడికి వచ్చేసి ఇది ఇక్కడికి రావాలి, ఇక్కడ 0. సేమ్ రైట్ ఇలా రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వరుసగా. ఇలా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రొటేట్ సర్క్యులర్ రైట్ షిఫ్ట్. ఇక్కడ కూడా అంతే చూడండి, డేటా అనేది చేంజ్ అయింది అనమాట. సేమ్ సర్క్యులర్ లెఫ్ట్ షిఫ్ట్ కూడా. సర్క్యులర్ లెఫ్ట్ షిఫ్ట్లో ఏమవుతుంది అంటే జస్ట్ రివర్స్ ఆర్డర్లో సేమ్ ఉంటుంది. అంటే లెఫ్ట్ ఏదైతే డిస్కార్డ్ అవుతుందో దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద రైట్ మోస్ట్ పొజిషన్ ఇన్ ద ఎంటీ ప్లేస్. ఓకే, అనుకోండి సపోజ్ ఇక్కడ ఏమవుతుంది, ఇలా లెఫ్ట్ వెళుతూ ఈ లెఫ్ట్ మోస్ట్ డిస్కార్డ్ అవుతుంది కదా యాక్చువల్గా, ఆ డిస్కార్డ్ అయ్యేది వచ్చేసి రైట్ మోస్ట్ పొజిషన్ లో ప్లేస్ అవుతుంది. ఓకే, అంటే చూడండి E1 ఎక్కడికి వచ్చింది, E1 ఎక్కడికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 0 విల్ బి ప్లేస్డ్ హియర్. ఈ 1 డిస్కార్డ్ అవ్వాలి, దిస్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద ఎంటీ స్పేస్, రైట్ 1. అలాగే సేమ్ మళ్ళీ నెక్స్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు E1 ఎక్కడికి వస్తుంది, E1 ఎక్కడికి వచ్చేస్తుంది, E1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 వచ్చేసి ఎంటీ ప్లేస్ లో ఆక్యుపై అవుతుంది. ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ బై డైరెక్షనల్ షిఫ్ట్ అన్నారు. బై డైరెక్షనల్ షిఫ్ట్ అంటే బోత్ సైడ్స్ ఒకేసారి 2 ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయాలి అంటే కంపల్సరీ మనం ఒక మోడ్ కంట్రోల్ అనేది తీసుకోవాలి. ఓకే అండి, మోడ్ కంట్రోల్ అంటే అంటే ఏంటి, సపోజ్ మోడ్ అనేది ఒక ఎక్స్టర్నల్ ఇన్పుట్ అనుకుందాం, కంట్రోల్ ఇన్పుట్. ఇది 0 అయినప్పుడేమో రైట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అనుకుందాం, లేదా 1 అయినప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అనుకుందాం. ఈ కండిషన్ మీద మాత్రమే వీ హ్యావ్ టు పర్ఫామ్ ది ఏదర్ రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్ ఆర్ లెఫ్ట్ షిఫ్టింగ్ ఆపరేషన్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్. సో ఒకసారి రైట్ సైడ్ వెళ్తుంది, ఇంకొకసారి లెఫ్ట్ షిఫ్టింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ డేటా ట్రాన్స్మిషన్ ఇన్ షిఫ్ట్ రిజిస్టర్స్. ఓకే, సో మీకు ఈ డేటా ట్రాన్స్మిషన్ అంటే ఈ ఎలా జరుగుతుంది అనేది ఈ షిఫ్ట్ రిజిస్టర్స్ లో దీని మీద బేస్ చేసుకొని షిఫ్ట్ రిజిస్టర్స్ ని 4 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ సిసో, సెకండ్ వన్ ఈజ్ సిపో, నెక్స్ట్ థర్డ్ వన్ పీసో, ఫోర్త్ వన్ ఈజ్ పీపో. అంటే సీరియల్ ఇన్ సీరియల్ అవుట్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సీరియల్ ఇన్, అలాగే సీరియల్ అవుట్. నెక్స్ట్ సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్, parallel in serial out, parallel in parallel out. So there are 4 types of shift resistors. In the next video I will explain these 4 types of shift resistors. Okay, మీకు ఈ కాన్సెప్ట్ నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. థ్యాంక్ యూ.